వామ్మో! ఏంటక్క మళ్ళీ మీకు పుట్టగొడుగులు దొరికాయా? మీరెంత అదృష్టవంతులు అనేసి అనుకుంటున్నారా? అంత సినిమా లేదులేండి. ఎందుకంటే ఈసారి మీకు చూపిస్తున్నవి పుట్టగొడుగులు కాదు, ఇవన్నీ కూడా పాము గొడుగులు. నిజంగా వండుకుని తిన్నారంటే మన ప్రాణాలపైనే కోటేస్తుంది. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అనేసి అంటే, ఈ మధ్యన పుట్టగొడుగులకి పాము గొడుగులకి తేడా తెలియకుండా చాలా మంది అయితే మాత్రం వండుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మా ఫ్రెండ్ ఒకరు నా వీడియో చూసారు, కాకినాడ తంది. తను వీడియో చూసాక వాళ్ళ ఇంటి దగ్గర కూడా సేమ్ ఇలానే పాము గొడుగులు వచ్చాయంట. తను ఏంటంటే తనకి తెలియక తను పాము గొడుగులన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చి, అమ్మ ఇవి మష్రూమ్స్ దొరికాయి నాకు అనేసి చెప్పిందంట. వాళ్ళ అమ్మేమో చెక్ చేసి ఇవి మష్రూమ్స్ కాదు, ఇవి పాము గొడుగులు, ఇవి తిన్నామంటే ప్రాణానికి ప్రమాదం అన్నదంట. జర ఉంటే నా ప్రాణాలు పోతాయి అనుకుందో ఏంటో, వెంటనే కాల్ చేసి నువ్వేమో మష్రూమ్స్ వీడియోస్ పెట్టమ్మా, మాకేమో ఇక్కడేమో ఎప్పుడు వండుకొని తిందామా అనిపిస్తుంది, మేమేమో ఇలా పాము గొడుగులు గట్ట తెచ్చుకుంటాం ఇంటికి అనేది కాల్ చేసింది. నేను అనుకున్నాను, అరే చాలా మందికి ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం సిటీ ఉండే వాళ్ళకి తెలీదు, ఒక వీడియో చేద్దాము అనేసి అనుకున్నా. నేను మా ఇంటి ముందుకు వస్తే ఇలా గొడుగులు కనిపించాయి. ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని మేము కుక్క గొడుగు అని కూడా అంటాము. పుట్టగొడుగులు పాము గొడుగులు రెండు కొంచెం ఒకేలా అనిపిస్తాయి. ఎందుకంటే మనం దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకుంటే కనుక మనకు తెలియదు. ఇదైతే కొంచెం ఫాస్టిక్ గుణాన్ని కలిగి ఉంటుంది, తేలికగా ఫాస్టిక్ లా ఉంటుంది. అదే పుట్టగొడుగులు అయితే జిగురుగా అనిపిస్తుంది, మనం దాన్ని పట్టుకోగానే మనకి జిగురుగా కనిపిస్తుంది. ఈజీగా అయితే మాత్రం మనం తెలుసుకోవచ్చు. ఈ పాము గొడుగులు అయితే ఎక్కడైతే చెక్క పాడైపోతుంది, చెట్ల పైన పొంగల్స్ ఎక్కువగా ఎక్కడుంటాయి అక్కడైతే ఈ పాము గొడుగులు వస్తాయి. అదే ఈ పుట్టగొడుగు అయితే ఎక్కడైతే పుట్లు ఉంటాయి, ఎర్రమట్టి ఎక్కడ ఉంటుంది అక్కడైతే ఈ పుట్టగొడుగులు వస్తాయి. వర్షం వచ్చిన తర్వాత ఈ పుట్టగొడుగులు ఎక్కువగా వస్తాయి. ఒకవేళ మీకు ఎవరికైనా సరే పుట్టగొడుగులకి పాము గొడుగులకి తేడా తెలియకుండా ఉంటే అవి తెలిసిన వాళ్ళని చెక్ చేసుకుని 100% ఇవి పుట్టగొడుగులే అని తెలిసిన తర్వాత మాత్రమే నేచురల్ పుట్టగొడుగులను అయితే వండుకుని తినండి. లేదు అంటే చాలా ప్రమాదకరం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా న్యాచురల్గా దొరికిన పుట్టగొడుగులే. ఇవైతే హ్యాపీగా తినొచ్చు. నాకు కూడా పెళ్ళైన కొత్తలో నాకు కూడా తెలిసేది కాదు వీటికి వచ్చిన డిఫరెన్స్ ఏంటి అనేసి నేను కూడా అనుకునేదాన్ని. కానీ అలా వండగా 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 నాకు కూడా అర్థమయ్యింది. ఇప్పుడు నేను కూడా ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను ఏవి పుట్టగొడుగులు ఏవి పాము గొడుగులు అనేవి. ఇవైతే చిన్నప్పుడు ఉన్నప్పుడైతే ఈ పుట్టగొడుగులు ఇలా ఉంటాయి. కొంచెం పెద్దగా ఎదిగినాయి అంటే పాము గొడుగుల్లాగే గొడుగులు పెద్దగా ఉంటాయి. ఇలా చిన్నప్పుడైతే ఈజీగా గెస్ చేసేయచ్చు, ఇవి విడిచినప్పుడే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏదైతేనే మీరు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకుని అప్పుడు కన్ఫర్మ్ అయ్యాకనే తినండి, ఓకేనా? ఇంకా మనమైతే వీడియో ఎండింగ్కి వచ్చేసాము. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.